విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు చాలా వరకు కామెడీ క్యారెక్టర్లు, సెంటిమెంట్ పాత్రలే చేశారు. వాటిలో వెంకీ ఎంత బాగా చేసినప్పటికీ ఆయన సీరియస్ క్యారెక్టర్లు ఇంకా బాగా చేయగలరన్నది వాస్తవం. ఘర్షణ లాంటి సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది. ఈ మధ్య దృశ్యం సినిమాలోనూ ఆయన అదరగొట్టారు. అయితే ఇప్పుడు గురు సినిమాలో వెంకీ చేసిన సీరియస్ క్యారెక్టర్ చూస్తే షాక్ అయిపోవాల్సిందే. వెంకీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. తమిళ, హిందీ వెర్షన్లను ఉన్నదున్నట్లుగా తెలుగులోకి దించేసింది దర్శకురాలు సుధా కొంగర. అయితే ఒరిజినల్ చూసిన వాళ్లు కూడా తెలుగు వర్షన్ కు కనెక్ట్ అవుతున్నారంటే అందుకు వెంకీ పెర్ఫార్మెన్సే కారణం. ఇక నేరుగా చూసే వాళ్లకు గురు ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్సే అందుకు రుజువు. ఒరిజినల్ లో ఒక నటుడు అద్భుతంగా చేశాడని పేరు తెచ్చుకున్నాక రీమేక్ మూవీలో ఎంత బాగా చేసినా అంత పేరు రాదు. ఒరిజినల్ లోని హీరోలాగే చేస్తే కాపీ అంటారు, మార్చి చేస్తే అంత బాగా చేయలేదంటారు. కానీ గురులో వెంకీ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఒరిజినల్ లో మాధవన్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్లు కూడా వెంకీకి సలాం కొడతారు. అంత బాగా ఆది పాత్రను పండించారు వెంకీ. ఆయన లుక్, బాడీ కూడా ఈ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాయి. లుక్ పరంగా మాధవన్ కంటే కూడా మెప్పించారు వెంకీ. సుధా తనకు పరిచయస్తురాలు కావడంతో మాధవన్ ఇరుదు సుట్రు స్క్రిప్ట్ తో చాలా కాలం ట్రావెల్ చేశారు. అతను ఆ చిత్రానికి అడిషనల్ స్క్రీన్ ప్లే కూడా అందించారు. పాత్రను బాగా ఆకలింపు చేసుకోవడం వల్ల మరింత ఇన్వాల్వ్ అయి నటించారు. అందుకే సినిమా చూస్తుంటే మాధవన్ కనిపించడు, అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒక నటుడు అంతగా ఇన్వాల్వ్ అయి చేసిన పాత్రల్లో నటించి మెప్పించడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ వెంకీ ఆ టాస్క్ ను దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాల్లో వెంకీ హావభావాలు మాధవన్ ను మించిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు తన శిష్యురాలు కావాలని ఓడిపోతుందన్న బాధతో కళ్లతో హావభావాలు పలికించిన తీరు, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ లో వెంకీ నటించిన వైనం అమోఘం. ఈ సినిమా కోసం వెంకీ శారీరకంగా, మానసికంగా చాలా ఎఫర్టే పెట్టారు. అందుకు తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది బాక్సాఫీస్ దగ్గర. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.